రాహుల్ గాంధీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి నెగ్గారు. అటు కేరళలోని వయనాడ్ నుంచి, యూపీలోని రాయ్బరేలీ నుంచి ఈ 2 చోట్ల ఆయన విజయం సాధించారు. కాబట్టి ఏదో ఒక సెగ్మెంట్ను ఆయన వదులుకోవాల్సి వస్తుంది. సో దీంతో రాహుల్ గాంధీ తనకి వారసత్వంగా వస్తున్నటువంటి రాయ్బరేలీ నియోజకవర్గాన్ని మాత్రం ఉంచుకొని వయనాడ్ సెగ్మెంట్ని వదిలేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు, నిన్న సాయంత్రం. సో ఇక చాలా రోజులుగా రాహుల్ గాంధీ చెప్తూ వచ్చారు, వయనాడు రాయ్బరేలీ రెండింటితో తనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలని తనకు లేదు, కానీ ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాలి కాబట్టి ఇక వయనాడును వదులుకోబోతున్నట్టుగా నిన్న ప్రకటించారు. నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియా ముందుకొచ్చి రాహుల్ గాంధీ రాయ్బరేలీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక వయనాడును వదులుకున్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రేపు జరగబోయే బై ఎలక్షన్లో పోటీ చేయబోతుంది.